Hi, friends and traders. Welcome to Nifty, Bank Nifty, and Fin Nifty analysis for tomorrow. Okay, let's start. First, as usual, న్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఏం న్యూస్ ఉందో ఎంపీసీ మీటింగ్లో వెళ్ళిపోయే మెంబర్స్ అందరూ రేట్ కట్ ఇండియాలో కూడా రేట్ కట్ కావాలి అని రికమెండ్ చేస్తున్నారు. ఎంపీసీ అంటే ఆర్బీఐ తరఫున ఒక కమిటీ అనమాట, మానిటరీ పాలసీ కమిటీ అనమాట. వాళ్ళు రేట్ కట్ కావాలి, మానిటరీ అడ్వైజర్స్ ఇస్తూ ఉంటారు, లిక్విడిటీ ఎలా మెయింటైన్ చేయాలి సిస్టంలో, దాని మీద రివ్యూ చేసి ఓటింగ్ పెట్టి దాన్ని బట్టి డెసిషన్ ఇస్తారు. సో అది ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ కామర్స్ పాలసీ రిలీజ్ చేస్తారండి త్వరలో. ఈ కామర్స్ పాలసీ అంటే ఈ అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి సో రిలేటెడ్ టు ఈ కామర్స్ బిజినెస్ అనమాట. అవి అవి డిలే చేస్తున్నారు 2018 నుంచి. ఎందుకంటే స్మాల్ బిజినెసెస్ వెండర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, తోపుడు బండి వాళ్ళంతా, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని దాన్ని హోల్డ్ చేస్తున్నారు. కన్సల్టేషన్స్లోనే పెట్టారు. ఇంకా దాని మీద ఒక పాలసీ రావచ్చు బయటికి. సో అది ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ కంట్రీస్, అంటే కొన్ని దేశాలు, ఎగ్జాంపుల్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఇటువంటి కంట్రీస్, అదే వాళ్ళు మెన్షన్ చేసే స్పెసిఫిక్ కంట్రీస్ నుంచి ఇక్కడ మన మార్కెట్లో రూపీ టర్మ్స్లో మనీ రైజ్ చేయొచ్చు. లైక్ ఐపీఓ అలాగా బాండ్స్ రైజ్ చేయొచ్చు. అలా అలౌ చేస్తున్నారు. దాని అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ కంట్రీలో మన రూపీని చలామణి చేస్తారు. యుఎస్ డాలర్స్ ఎలాగా చలామణి అవుతాయి, అలాగా రూపీ సర్క్యులేషన్ పెంచడానికి అదొక మంచి ఇనిషియేటివ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్ టైమ్ హై వెళ్ళింది. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ కూడా మంచి అప్ సైడ్ మూమెంటం ఉంటున్నాయి. ప్రతిరోజు అటు ఇటుగా కొద్దిగా పెరుగుతున్నాయి. రీజన్ ఏంటంటే రేట్ కట్ హైక్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నది, కంపల్సరీ చేస్తారు, దానికి రేట్ కట్ ఉండొచ్చు అని. సో అది ఓవరాల్గా న్యూస్ వచ్చేసి. సో ఎఫ్ఐ అండ్ డిఐ యాక్టివిటీ చూద్దాం ఎలా ఉందో, మార్కెట్ బ్రెత్ కూడా. సో ఎఫ్ఐ యాక్టివిటీ ఏంటంటే ఈరోజు బయ్యర్స్ యాక్టివ్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ 30-70 crores బై చేశారు. డిఏఎస్ రోజు కొంటున్నారు కదా, సో వాళ్ళు వచ్చేసి నియర్ టు 3000 crores. అంటే ఇద్దరు బయ్యర్స్ ఉన్నారు ఈరోజు, ఎఫ్ఐఎస్ డిఏఎస్. ఆల్మోస్ట్ చాలా సెక్టర్స్ అప్ అయినాయి ఈరోజు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. మార్కెట్ బ్రెత్ వచ్చేసి 1460 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 918 స్టాక్స్ డిక్లైన్ ఉన్నది. సో ఈరోజు ఏంటంటే బ్యాంకింగ్ మెయిన్ నెగిటివ్ అనుకున్నాం, బ్యాంకింగ్ ఇండెక్స్ బాగా పెరిగింది. బికాజ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రెండు పెరిగినాయి ఈరోజు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనం చార్ట్స్లోకి వెళ్దాం. సో ఇది మనం రేంజ్ పెట్టుకున్నాం కదా, ఆ రేంజ్ నుంచి మొత్తం మీద బయటికి వెళ్ళింది. ఈ సక్సెస్ఫుల్గా ట్రెండ్ లైన్ క్లోజ్ అయితే గ్యాప్ ఫిల్ చేసి మంచి మూమెంట్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఆల్మోస్ట్ 52,000 ఎబోకి వెళ్ళొచ్చు. ఈ ట్రెండ్ లైన్ ఎబో క్లోజ్ అయితే ఈ వీక్ క్లోజ్, రేపు ఉంది కదా, ఇంకా రేపు తెలుస్తుంది. ఈ వీక్ క్యాండ్లో రేపు ఏం నెగిటివ్ లేకపోతే మంచిగానే క్లోజ్, అవుట్ సైడ్ ఆఫ్ రేంజ్ క్లోజ్ అయ్యేటట్టు ఉన్నది. డైలీ వచ్చేసి డైలీ కూడా నియర్ టు ట్రెండ్ లైన్ దగ్గరే క్లోజ్ అయింది. సో ఇది మొమెంటం కంటిన్యూ అవుతుంది. బాటమ్ ఆఫ్ రేంజ్ నుంచి టాప్ ఆఫ్ రేంజ్ అండ్ ఎబో రేంజ్ క్లోజ్ అయింది ఈరోజు. ఆ ట్రెండ్ లైన్ ఒకటి ఎబో క్లోజ్ అయితే ఇది కూడా మంచి మూమెంట్ వస్తుంది. అలాగే నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ పాజిటివ్, ఎవ్రీడే పాజిటివ్ వెళ్తున్నది సిన్స్ 4-5 days, కొద్దిగా పైకి వెళ్తున్నది. సో ఇది నియర్ టు రెసిస్టెన్స్ జోన్ ఉన్నది. ఇది కూడా ఆల్రెడీ ఒక గ్యాప్ ఫిల్ చేసింది. నియర్ టు సెకండ్ గ్యాప్ ఉన్నది కదా, ఇది 850 to 950 ఆ రేంజ్కి వచ్చేసింది. సో ఇక్కడ కొద్దిగా ఇది కనుక బ్రేక్ అయితే మంచి ఆల్ టైమ్ హై దాటి వెళ్తుంది. లేదా సెల్లింగ్ ప్రెషర్ డిప్ ఇస్తే ఇది డిప్ ఆన్ సెల్ అండ్ రైజ్ కాకుండా బై అండ్ డిప్ కింద వెళ్తున్నది అనమాట. సో కింద ఏదైనా ఫుల్ బ్యాక్ అంటే మళ్ళీ బై చేస్తున్నారు. సో ఇక్కడ రెసిస్టెన్స్ అవుతుందో చూడాలి ఇప్పుడు ఎలా వస్తుందో. ఇది వీక్లీ క్యాండిల్ చూద్దాం. వీక్లీ క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిల్. ఇది కొద్దిగా రిజెక్షన్ ఉన్నది ఇక్కడ, కానీ స్టిల్ రేపు ఒక రోజు ఉంది కాబట్టి అది చూడొచ్చు. చూసి ఇది ఆల్ టైమ్ హై దగ్గర వచ్చేసింది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ వస్తుందేమో చూద్దాం. ఇది కనుక బ్రేక్ చేస్తే మంచి ఆల్ టైమ్ హైకి వెళ్తుంది, మళ్ళీ న్యూ హై క్రియేట్ అవుతుంది. సో ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ లేక మంచిగా క్లోజ్ అయింది.
ఎందుకంటే బ్యాంక్స్ ప్లస్ ఇది ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నది. సో ఇది మంచి క్యాండిల్ క్రియేట్ అయింది, కానీ ఎబో ట్రెండ్ లైన్ కూడా క్లోజ్ అవ్వాలి. ఈ రేంజ్ ఎబో క్లోజ్ అయింది ఇది సక్సెస్ఫుల్గా. డే క్యాండిల్ చూద్దాం. డే క్యాండిల్ కూడా నియర్ టు ట్రెండ్ లైన్ క్లోజ్ అయింది. ఎబో బాక్స్ రేంజ్ క్లోజ్ అయింది. సిన్స్ 3 days నుంచి ఎబో క్లోజ్ ఉన్నది ఇది. సో ఇది కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నది. ట్రెండ్ లైన్ క్లోజ్ అయితే ఇది కూడా మంచిగా 23,600, 23,800 కూడా వెళ్తుంది. సో ఇది ఓవరాల్గా. ఇప్పుడు మనం ఇంట్రాడే పర్స్పెక్టివ్ వెరిఫై చేద్దాం ఈరోజు ఎలా జరిగింది ఏంటి. ఈరోజు నిఫ్టీ ఫస్ట్ చూద్దాం. నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ అయింది. ఇక్కడ మనం లెవెల్స్ రాసుకున్నాం కదా, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ హై అంటారు దీన్ని. ఓపెన్ హై బ్రేక్ చేస్తే ఓపెన్ హై దగ్గర ఒక సెల్లింగ్ వచ్చింది. నియర్ టు ఆ గ్యాప్ అప్ అయింది, ఫిల్ చేసేసింది గ్యాప్ని. ఫిల్ చేసి నియర్ టు మనం ఇక్కడ ప్రెస్టిన్ రెసిస్టెన్స్ అరౌండ్ 850 దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రేంజ్లోనే ట్రేడ్ అయింది. ఇది హోల్ డే అంతా ఇలా పుల్ బ్యాక్ ఇచ్చి గ్యాప్ అప్ ఇక్కడ క్రియేట్ అయ్యి స్వింగ్లో అగైన్ హై, అగైన్ లో, అగైన్ ఇలా కంప్రెస్ అయింది. రేపు చూడాలి. సో రేపు ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం నిఫ్టీలో. సో ఇది ఎబో 850, ఇటు ఈ హై ఎబో క్లోజ్ అయితే అవకాశం ఏముందంటే 850 ఎబో అప్ టు 950 దాకా అవకాశం ఉంది. ఇది పెట్టాం కదా రెసిస్టెన్స్. ఈ డే హై కూడా క్రాస్ అయితే ఇది అవకాశం ఉంది 950 క్రాస్ అవడానికి. ఎబో 850 వెళ్ళాలి దానికి. ఈ రేంజ్ దాటితే ఎబో బై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రేంజ్లో ఉంటే ఏమీ లేదనమాట, ఇంకా జస్ట్ దాన్ని రేంజ్ బౌండ్ కింద చూడాలి మనం. సో అది ఒక ఆప్షన్ ఏంటంటే ఎబో వెళ్తే బై ఎప్పుడు చేస్తామంటే ఎబో 850 వెళ్తే ఓపెన్ హై కూడా క్రాస్ అయితే 950 దాకా అవకాశం ఉంది. అరౌండ్ 80 to 90 పాయింట్స్ అవకాశం ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, గ్యాప్ అనదర్ గ్యాప్ అక్కడ టచ్ అవుతుంది. సో ఇది బయింగ్ రిలేటెడ్ అది ఆప్షన్. స్టాప్ లాస్ వచ్చేసి ఈ రేంజ్ స్టాప్ లాస్ పెట్టుకోవడమే 800, అరౌండ్ 800 to 790 అలా పెట్టచ్చు. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది దీనికి, ఎందుకంటే రేంజ్ డౌన్ సైడ్ పెట్టాలి 850 అబో క్లోజ్ అయితే. ఓకే, సెల్లింగ్ వచ్చేసి సెల్లింగ్ ఎప్పుడు చేద్దామంటే 750 బిలో, అరౌండ్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బిలో సెల్లింగ్ వస్తే 720, 680, అరౌండ్ 660 దాకా రావచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 800. సో 2 ఆప్షన్స్ అనమాట ఇక్కడ రాద్దాం. సో ఎబో 850. ఈ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే వీడియోస్ కంపల్సరీగా మీకు కూడా స్లోగా వస్తూ ఉంటుంది. లెవెల్స్ దగ్గరే చెయ్యాలి. అప్పుడు టార్గెట్ వచ్చేసి సింగిల్ టార్గెట్ 24,950 దాకా అవకాశం ఉంది. ఎస్ఎల్ వచ్చేసి 24,800. సో ఇది బై సైడ్ 2 ఆప్షన్స్. ఈ రేంజ్లో ఉంటే నో ట్రేడ్ అనమాట. బిలో 750 చూద్దాం. $24,750 టార్గెట్ వచ్చేసి 700. ఇక్కడ 3 అని వేసాను నేను. 24,700 అండ్ 680. 24,680 అండ్ 24,650 దాకా వెళ్ళొచ్చు. ఫ్రైడే కాబట్టి పడితే కనుక, ఎందుకంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి కొద్దిగా ఎక్కువ పడవచ్చు. సో ఇది 2 ఆప్షన్స్. క్లియర్ అనమాట. ఈ రేంజ్లో ఉంటే నో ట్రేడ్ అనమాట. రేంజ్ అనేది సెల్లర్స్. ఈ రోజు అంతా సెల్లర్స్కి మార్కెట్, అంటే ఆప్షన్ సెల్లర్స్ అనమాట. సో రేంజ్ ఉంది కాబట్టి ఆ రేంజ్ మనం డిస్కస్ చేయాలి కదా. 15 minutes రేంజ్ చూద్దాం ఇప్పుడు. సో ఇది క్యాండిల్.
సో ఇది ఆల్మోస్ట్ క్లోజ్ అవ్వలేదు. రేంజ్ బౌండే ఉన్నది. సో నథింగ్, నో ట్రేడ్. స్మాల్ రేంజ్‌లోనే ఉంది కాబట్టి తక్కువ పాయింట్సే చూసుకోవాలన్నమాట. ఆ రేంజ్ హై దాకా మనం పెట్టిన రెసిస్టెన్స్ దాకా అంతే టార్గెట్. స్మాల్ రేంజ్ ఇచ్చింది నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇది కూడా డబుల్ టాప్ దగ్గరికి వచ్చింది. మనం ఈ వీక్లీ చూసాం కదా, ఇది రైజ్ అవుతున్నది ఎవ్రీడే. ఇది గ్యాప్ అప్ అయ్యి ఎలా జరిగిందో చూద్దాం. గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి నియర్ టు గ్యాప్ ఫిల్ చేసింది. ఈ సపోర్ట్ 780 దగ్గర సపోర్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ రైజ్ అయింది. మంచి పుల్ బ్యాక్ ఇచ్చింది అనమాట ఇది. మేజర్గా బాగా భారీ గ్యాప్ అప్ కాదు. అటువంటిప్పుడు ఏంటంటే కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ చూడొచ్చు అనమాట, ప్రైస్ యాక్షన్ బట్టి. దీన్ని 5 మినిట్స్ క్యాండిల్‌లో పెడితే మీకు బై ఎంట్రీ ఇస్తుంది. అలాగే మనం 15 మినిట్స్‌కి స్ట్రాటజీ అనుకున్నాం కదా, అది పెట్టుకున్నాం. అది దాని ప్రకారం వెళ్ళినా కూడా ఎబోవ్ దట్ క్యాండిల్ మనకి బై ఎంట్రీ ఉన్నది. సో మినిమం పాయింట్స్ కొన్ని తీసుకోవచ్చు. మనం పెట్టిన దాని ప్రకారం 51,000, నేను అనుకున్న దాని ప్రకారం 51,780 కదా, 51,000. ఇంకా అక్కడ ఎక్స్టెండెడ్ టార్గెట్స్ రీచ్ అవ్వలేదు. 51,000కి వెళ్ళింది. ఈ రోజు కూడా ఇది అప్లై అవుతుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే తీసుకోవచ్చు అనమాట. ఇది సేమ్ అప్లై అవుతాయి. కాకపోతే ఇది ఇది కొద్దిగా తక్కువ పెడదాం. 680 పెడదాం. 680 యాక్చువల్గా 500 దాకా పెట్టచ్చు. ఓకే, సో ఇది అప్లై అవుతాయి. సేమ్ ఇది ఒక మంచి బ్యూటిఫుల్గా మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఒక రోజు అప్, ఒక రోజు డౌన్ అలా ఇస్తున్నారు. సో ఇటు ఏదో ఒక రేంజ్ ఇస్తుంది. కానీ మీరు 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది కదా, ఓపెన్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో. సో అది ఫస్ట్ అవి ఫాలో అవ్వండి. చేసినా చెప్పినా పేపర్ ట్రేడింగ్లో ఫస్ట్ అవి ఫాలో అయితే తెలుస్తుంది. ఇక్కడ ఎవ్రీడే చూస్తున్నాం మనం. ఆల్మోస్ట్ ఏదో ఒక ఇండెక్స్లో ఒక ట్రేడ్ వస్తున్నది. సో 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ అండ్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో అది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో దీని ప్రకారం చూద్దాం. ఫిన్ నిఫ్టీ చూద్దాం ఇప్పుడు. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే డబుల్ కొద్దిగా రైజ్ అయింది. దీని అబోవ్ పెడితే 280 పెడితే 280 వెళ్తే స్మాల్ టార్గెట్స్ పెట్టుకుందాం ఇది. సో దీని అబోవ్ వస్తే 350 దాకా ఛాన్స్ ఉంది. ఇక్కడ దీని బిలో ఈ రెడ్ క్యాండిల్ బిలో 170 దగ్గర బిలో అయితే 123,050 దాకా వెళ్ళొచ్చు ఇక్కడ దాకా. సో 2 ట్రేడ్స్, సింపుల్ ట్రేడ్స్ అనమాట. ఈ మధ్యలో ఉంటే వద్దు ఇక ఈ రేంజ్ బౌండ్లో. సో ఇది ఇక్కడ దాకా ఫాలో ఉన్నాయి. సో ఇప్పుడు ఆప్షన్ డేటా చూద్దాం ఏం జరిగింది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి, వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఆల్మోస్ట్ లైక్ రేంజ్ బౌండ్ నడిచింది. ఇక్కడ మనం అనుకున్నాం కదా 24,800, 25,000 దగ్గర ఉంది కదా. ఇది బాగా హ్యూజ్గా యాడ్ చేశారు. యాక్చువల్గా 25,000 దగ్గర మంచి, మీకు గుర్తుందేమో ఇక్కడ ఇదే హై ఉండేది. అటువంటిది ఇక్కడ యాడ్ చేసేసారు బాగా. ఏకంగా 1,48,00,000 ఓఏ చేంజ్ చేశారు. పుట్ చేంజ్ కూడా ఆల్మోస్ట్ అది కూడా బాగా జరిగింది. నియర్ టు 2 crores యాడ్ చేశారు అటు ఇటు. పుట్ చేంజ్ వచ్చేసి 2,64,00,000 యాడ్ చేశారు. సో ఇది చాలా హ్యూజ్గా యాడ్ చేశారు ఇక్కడ 800 దగ్గర. అదే సపోర్ట్ ఉంది, అదే రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ కింద పెట్టారు. యాక్చువల్గా సపోర్ట్ అని చెప్పాలి, ఎందుకంటే ఓఏ డామినేషన్లో పిఈ సైడ్ బాగా కొట్టారు షార్టింగ్. సో అది స్ట్రాంగ్ బేస్ కింద పెట్టుకోవచ్చు అనమాట. అది బ్రేక్ అయితే మన కాల్ కూడా అలాగే పెట్టుకున్నాం. 24,000 బిలో, 800 బిలోనే సెల్ కాల్ వచ్చింది. సో ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి 850 బై కాల్ కూడా ఇలాగ పెట్టుకున్నాం. 850 పెడితే మనకి నియర్ టు 24,950 అలా అనుకున్నాం కదా. సో దీనికి తగ్గట్టు ఓఏ ప్రకారమే పెట్టుకున్నాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా 51,000 రెసిస్టెన్స్ ఉంది, హ్యూజ్గా ఉంది అనుకున్నాం కదా. అది
అది ఇంకా అలాగే కంటిన్యూ అయింది. అందుకే అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి వెనక్కొచ్చింది కొద్దిగా. కానీ ఓఏ గూడా అక్కడ బానే యాక్ట్ చేశారు. సపోర్ట్ ఇస్తున్నారు నిఫ్టీకి. ఇంకా చాలా ఉందది దీనికి. స్టార్టింగ్ వన్ డేనే గాబట్టి, సో, ఇంకా మనకి రేపు గూడా చూడాలి. రేపు ఏం జేస్తారో. ఇది గనక రెసిస్టెన్స్ సెల్లర్స్ కాల్ సెల్లర్స్ గనక ఇక్కడ బాగా రియాక్ట్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ సెల్ కాలిస్తుంది. సెల్ కలిస్తే మనకి 50,500 దగ్గర ఉంది సపోర్ట్. సో, మన కాల్ ప్రకారం అక్కడే టార్గెట్. ఇది అప్ సైడ్ వచ్చేసి 51,300 అలా పెట్టాం కదా. సో ఇది ఇక్కడ కనుక పుట్ రైటర్స్ బాగా యాడ్ చేస్తే మనకి ఇటు సైడ్ కాల్ వస్తుంది. సో ఇది సో నెక్స్ట్ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇది కూడా పుట్స్ బాగా యాడ్ చేశారు. ఇక్కడ 250 పుట్ పుట్ సెల్లింగ్ బాగా యాడ్ చేశారు. పుట్ షార్టింగ్. సో అది సపోర్ట్ కింద ఉన్నది. అప్ సైడ్ వచ్చేసి 23,300. మనం ఇది పుల్ బ్యాక్ ఇస్తే 2350 అలా అనుకున్నాం కదా. సో అదే రేంజ్లో ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి ఇది కనుక ఏదైనా బ్రేక్ చేస్తే 23,000 దాకా రావచ్చు. కానీ ఇది చాలా క్లియర్. సో ఎటు వస్తే అటు చేయిద్దాం. ఓకే. సో ఇది ఓఏ అనాలిసిస్ 3 ఇండెక్సెస్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సో అది కవర్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ వీక్ నుంచి. సో ఇంతవరకు ఈ వీడియో ఇంతవరకు ఆపేస్తున్నాను. రేపు మళ్ళీ ఫ్రెష్ అనాలిసిస్తో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.